అడవి దేవుడు నాకు ఆ చెట్టు దగ్గర పెడతారు. అక్కడ ఇలాంటి చిన్న చెక్క ఒకటి ఉండదు, ఆ చెక్క మీద బొక్క బొరలకు పొడుగు పెడతారు. ఒక మాంత్రికుడు వచ్చి వాడి బలమైన పాదంతో ఆ పసిబిడ్డ, ఆ బొమ్మ ఉంది, ఆ బొమ్మని పసిబిడ్డ నడు మీద కాలేసి గట్టిగా తొక్కుతాడు, అక్కడి కదలలేకుండా. ఆ పిల్లలు ఏడుస్తారు, జలపనవతి గురై కనిపించకుండా వాటి గురయ్యా మమ్మల్ని సంపొద్దని భాషలో ఏడ్చినా వాళ్ళు వినిపించుకోరు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, వచ్చి తాడు తీసుకొచ్చి పిల్లల యొక్క చిన్నారి పిల్లల పాదాలు గట్టి కట్టేసి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటాడు. ఇంకొక మాంత్రుడు వచ్చి పెద్ద కత్తి వేస్తాడు, ఇలాంటి చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల్ని పెద్ద కత్తి తెచ్చి చిన్నారి పిల్లల మీద మెడ మీద కత్తి పెట్టి బలంగా నరగ్గాన్ని ఒక్క క్షణంలో మెడ కట్టయిపోయి ఆ తలక ఎగిరి అడవి దేవుడి దగ్గర పడింది. అలా ఫిక్స్ చేస్తారు.